అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు నటన నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో దాదాపు 90,000 మంది అభిమానుల మధ్య జరిగిన జననాయకన్ చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే దాని కఠిన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నా కోసం థియేటర్లలో నిలబడిన అభిమానుల కోసం రాబోయే 30 నుండి 33 ఏళ్లు నేను నిలబడతాను. ఈ విజయ్ ఫ్యాన్స్ కోసమే నేను సినిమాను వదిలేస్తున్నాను అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. తన 3 దశాబ్దాల సినీ ప్రయాణంలో అభిమానులు అండగా నిలిచారని, వారి రుణం తీర్చుకుంటారని అన్నారు. నేను ఇసుకతో చిన్న ఇల్లు కట్టుకుందామని సినిమాల్లోకి వస్తే మీరంతా నాకు ఒక రాజమహల్ ఇచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు అని విజయ్ పేర్కొన్నారు. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ ఒక్కడే మార్గం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి అసలు కారణాలేంటో బాలీవుడ్ అందాల నటి మాధురి దీక్షిత్ విశ్లేషించారు. విపరీతంగా పెరిగిపోయిన సినిమా టికెట్ల ధరలు, OTT ప్లాట్ఫామ్ల అందుబాటు వంటి అంశాలు ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి ప్రధాన కారణాలని ఆమె అభిప్రాయపడ్డారు. INS వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనం చూసాం. కాబట్టి జనం రావడం లేదనడం సరికాదు, కానీ అసలు సమస్య టికెట్ ధరలతోనే ఉంది. ప్రస్తుతం ఒక కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్లాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో ఏ సినిమాకు వెళ్ళాలి, ఏది వాయిదా వేయాలని వాళ్ళు ప్రత్యేకంగా బడ్జెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మాధురి దీక్షిత్ వివరించారు. బాలీవుడ్ మెగాస్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు గ్రాండ్గా జరుపుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ వేడుకల్లో ఫ్యాన్స్కి తన కొత్త చిత్రం తాలూకా టీజర్తో ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చారు. అయితే సల్మాన్ పుట్టినరోజు వేడుకల్లో ఇండియా వైడ్గా ఉన్నటువంటి స్టార్స్ అంతా తన కోసం వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఓ మ్యాట్ ఫ్రేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో బర్త్డే వీరుడు సల్మాన్ ఖాన్, అలాగే మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ MS ధోని, వారితో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇంకా నటుడు బాబీ డియోల్ కూడా కలిసి కనిపించడం అనేది క్రేజీగా మారింది. నిజానికి ఇలాంటి ఓ కలయికతో కూడిన ఫ్రేమ్ని మాత్రం డెఫినెట్గా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్లు మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. కానీ వీరితో పాటుగా ధోని కూడా కలిసి కనిపించడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. దీంతో ఈ మ్యాట్ ఫ్రేమ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా చిత్రం వృషభ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ అంచనాలతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి తీవ్రమైన తిరస్కరణకు గురైంది. 70 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 1.11 కోట్లు మాత్రమే వసూలు చేసి ట్రేడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమా వసూళ్ల గ్రాఫ్ రోజుకు దారుణంగా పడిపోతుంది. విడుదలైన తొలి రోజు 60 లక్షలు రాబట్టిన వృషభ రెండో రోజు నాటికి 46% క్షీణించి 32 లక్షలకు పడిపోయింది. ఇక మూడో రోజైన శనివారం నాటికి వసూళ్లు మరింత తగ్గి కేవలం 19 లక్షల నుంచి 24 లక్షల మధ్యలోనే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 3 రోజులు మొత్తం కలిపి వసూళ్లు 1.11 కోట్లకు చేరాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి తీవ్ర ప్రతికూల స్పందన వచ్చింది. పాతకాలం నాటి కథనం, బలహీనమైన దర్శకత్వం సినిమాకు ప్రధాన మైనస్గా మారాయని పలు రివ్యూలు వచ్చాయి. దీంతో నెగిటివ్ టాక్ వేగంగా వ్యాపించడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపలేదు. ఇటీవలి కాలంలో మోహన్ లాల్ కెరీర్లో ఇదే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర సూపర్ స్టార్ రజనీకాంత్తో ఓ సినిమా చేయాలన్న తన చిరకాల కోరికను బయటపెట్టారు. అయితే ఆ సినిమా యాక్షన్ లేదా సందేశాత్మక చిత్రం కాదని ఓ పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రమని చెప్పి ఆసక్తి రేకెత్తించారు. గురు, ఆకాశం నీ హద్దురా వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమా ప్రమోషన్లలో సుధా కొంగర బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు ప్రేమ కథలు అంటే చాలా ఇష్టం. రజనీకాంత్ సార్తో ఒక పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేయాలన్నది నా కల. నా దగ్గర ఇప్పటికే ఆయన కోసం ఒక కథ కూడా సిద్ధంగా ఉంది. దాన్ని ఇంకాస్త డెవలప్ చేయాలి అని ఆమె తెలిపారు.
లేటెస్ట్గా క్రిస్మస్ కానుకగా థియేటర్స్లోకి రిలీజ్కొచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమానే సంబాల. ఆది సాయి కుమార్ హీరోగా కొంతకాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో దర్శకుడు యుగంధర్ మోని తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ వసూళ్లని రాబడుతూ స్ట్రాంగ్ వీకెండ్ని ప్రామిస్ చేస్తుంది. అయితే ఈ సినిమా సక్సెస్పై ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు. చిత్ర యూనిట్కి కంగ్రాట్స్ చెబుతూ మరింత బూస్టప్ అందించారు. ఒక ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు ఆది అండ్ టీమ్కి కంగ్రాట్స్ చెబుతున్నాను అని ప్రభాస్ తెలిపారు. దీంతో తన విషెస్ వైరల్గా మారాయి. ఇక ఈ మిస్టరీ థ్రిల్లర్లో అర్చన అయ్యర్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ తదితరులు నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. అలాగే మహిదర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజులు నిర్మాణం వహించారు. కొందరు నటులు ఒక్క సినిమాతో ఎంత సంపాదిస్తారో వాణిజ్య ప్రకటనతోనూ అదే స్థాయిలో పారితోషికం అందుకుంటారు. ఈ విషయంలో కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. హానికారక ప్రోడక్ట్లను ప్రచారం చేసే అవకాశం వస్తే నిర్మోహమాటంగా తిరస్కరిస్తూ ఉంటారు. తాను ఇదే పని చేశానన్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన వద్దకొచ్చిన ఓ ప్రకటనను రిజెక్ట్ చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాడ్ కోసం 40 కోట్లు ఆఫర్ చేశారని చెప్పారు. తన పిల్లలు అహాన్, అతియాకు ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతోనే యాడ్ను వద్దన్నానని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి వాటిలో నటిస్తే తన పిల్లలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. నటనకు కొన్నాళ్ళు విరామం ఇవ్వడంపై స్పందిస్తూ 2014లో నాన్న ఆరోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన చూసుకుంటూ ఉండేవాడిని. మనసు బాగోకపోవడంతో కొన్నాళ్ళు నటించలేదు. 2017లో నాన్న చనిపోయారు. అదే సమయంలో ఓ రియాలిటీ షోకు హోస్ట్గా చేసే అవకాశం వచ్చింది. దాంతోపాటు దక్షిణాది చిత్రాల్లో నటించా. గ్యాప్ ఉండటంతో సెట్స్లో అంత కొత్తగా అనిపించేది, అసౌకర్యంగా ఫీల్ అయ్యేవాడిని అని పేర్కొన్నారు. సునీల్ శెట్టి తెలుగులోనూ నటించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు మోసగాళ్ళు, వరుణ్ తేజ్ గనిలో కీలక పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్నేషనల్ మార్కెట్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. తన నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న హాలీవుడ్ ఎంట్రీ రేంజ్ సినిమాగా వారణాసితో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్తోనే ఆల్రెడీ వరల్డ్ సినిమా దగ్గర ఈ చిత్రం హాట్ టాపిక్గా మారింది. అయితే బిగ్ స్క్రీన్లో వారణాసి ట్రీట్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. కేవలం 1-2 స్క్రీన్స్లో పర్సనల్గా కొందరు యాజమాన్యం ఈ సినిమా గ్లిమ్స్లో ప్లే చేస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్స్ ఇంకా మరిన్ని మల్టీప్లెక్స్ లాంటి వాటిలో వారణాసి గ్లిమ్స్ ఇంకా రాలేదు. కానీ మహేష్ బాబు అభిమానులకు ఇప్పుడు మురారి రూపంలో ట్రీట్ రానుందట. ఈ నెల 31న మురారి రిలీజ్కి వస్తున్న సంగతి తెలిసింది. మరి సినిమా స్క్రీన్స్లో వారణాసి గ్లిమ్స్ ప్లే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ టీజర్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో మురారి ప్రింట్స్తో పాటుగా వారణాసి అటాచ్ అయి రాబోతుంది అని చెప్పాలి. మరి ఇదే నిజమైతే ఫ్యాన్స్కి పెద్ద పండుగనే చెప్పొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ అప్డేట్ను అందించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రికార్డింగ్ను తాను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మిగిలిన సగం పనిని కూడా పూర్తి చేయనున్నట్లు తమన్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, హృదయ్ కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అన్నట్టు ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. యంగ్ హీరో రోషన్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఛాంపియన్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రోషన్ నటనతో పాటు తన లుక్స్కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా రోషన్కు మరో భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రోషన్ ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ రోషన్ కోసం శైలేష్ కొలను ఫుల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రాసినట్లు చెప్పారు. శైలేష్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3 బాగానే ఆడింది. అయితే ఆ సినిమా ఫుల్ యాక్షన్ మోడ్లో సాగింది. ఇప్పుడు శైలేష్ రోషన్తో ఎలాంటి కామెడీ సినిమా చేస్తాడో చూడాలి. మొత్తానికి ఛాంపియన్ సినిమాతో రోషన్ కెరీర్ కొత్త దశలోకి అడుగుపెట్టినట్టే కనిపిస్తోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసు గెలుపొందారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో మొత్తం 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగింది. చాలా కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికలపై టాలీవుడ్లో మొదటి నుంచి తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 2 ప్యానెళ్లు హోరాహోరీగా తలపడ్డాయి. చిన్న నిర్మాతల మద్దతుతో సి కళ్యాణ్, చంద్రవాడ శ్రీనివాసరావు నేతృత్వంలో మన ప్యానెల్ బరిలో నిలవగా, అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు వంటి వారి మద్దతుతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీ చేసింది. దీంతో ఎన్నికలు పెద్ద, చిన్న నిర్మాతల మధ్య పోరుగా మారాయి. మొత్తం 3,355 మంది సభ్యులున్న ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో రంగాల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయంలో నిర్మాతలు యలమంచిలి రవిచంద్, అశోక్ కుమార్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. గుర్తింపు లేని చనిపోయిన సభ్యుల ఓట్లను వినియోగించుకుంటున్నారని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఆరోపణలు వచ్చాయి. వెంటనే దిల్ రాజు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. మొత్తంగా హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. ఆ ప్యానెల్ మద్దతుతో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎవరినైనా హీరోని కలిసి ఒక 3 రోజులు అపాయింట్మెంట్ తీసుకొని కలిసి దాంతో ట్రైలర్ లాంచ్ అని అడగాలి. మాకు వచ్చిన ఈ సడన్ టైటిల్ చేంజ్ వల్ల నిన్న మార్నింగ్ ఒక ఫోన్ చేశాను, ఇట్లా అయిందన్న ఒక చిన్న ఇష్యూ, సో ఇమీడియట్గా ట్రైలర్ వదలాలి, ఈరోజు ఈవినింగే వదలాలి, ఇటు పరిస్థితుల్లో మీరు సపోర్ట్ చేయగలరా అనగానే ఇమీడియట్గా పంపించుకొని నేను చేసేస్తాను అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే ఇక్కడికి వచ్చిన రాజేష్ దండ గారు, హీ హాస్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఈ ఎంటైర్ జర్నీలో. మేము ఎక్కడ స్టక్ అయినా హీ వాస్ హెల్పింగ్ అవర్స్ త్రూ అవుట్ ద ఫిలిం, డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, అక్కడి ప్రతి చోట హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ ఇక్కడికి వచ్చి మా ఫిల్మ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈరోజు నేను మెయిన్ ఈ ఈవెంట్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే మీతో మాట్లాడదామనండి. నాట్ బికాజ్ మాకు టైటిల్ చేంజ్ అయిపోయిందా, లేకపోతే రిలీజ్ కోసం, ఆ ట్రైలర్ లాంచ్ కోసమా కాదు. నేను రిలీజ్ చేసుకుందాం అనుకున్న తర్వాత, కాకపోతే అదొద్దు, నేను మాట్లాడాల్సిన మీడియా వాళ్ళతో, సో అని చెప్పి సురేష్ గారితో చెప్పించి నేను మీట్ పెట్టించాను. నేను ఈరోజు యాక్టర్గానో ఒక డైరెక్టర్గానో మాట్లాడను, ఒక ప్రొడ్యూసర్గా మాట్లాడతాను. ఎందుకంటే దీని ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్సే, వాళ్ళ డబ్బు నా డబ్బే. వాళ్ళు ఏంటంటే బయటికి ఏం చెప్పుకోలేరా అండి, బాధలో ఒక మేక్ గుచ్చుకుంటే తీసి జోబులో పెట్టుకుని వెళ్ళిపోతారు, ఎందుకులే మనకెందుకులే అని. కానీ అదే ఎన్నో మేకలే, ఇప్పుడు రీసెంట్గా పెద్ద మేక గుచ్చుకుంది, కాకపోతే ఒక 2 రోజుల బ్యాక్ జోబులో పెట్టుకుని వెళ్ళిపోయే రకం వీళ్ళు. అది తీసి పూడ్చి పెడితేనే కదా ఇంకొకరికి మళ్ళీ జరగకుండా ఉండేది. అందుకే ఒక ప్రొడ్యూసర్గా మాట్లాడదాం అనుకుంటున్నాను అంతే ఈరోజు. ఇంకా ఏమీ లేదు, యాక్టర్గా డైరెక్టర్గా మేము అందరూ ముందు చెప్పేసాం మన సినిమా ఏంటి అనేది. మీరు టీజర్స్ ట్రైలర్స్ చూస్తున్నారు. చాలా కష్టాలు పడ్డామండి, అందరూ పడతారు ఫస్ట్ సినిమా అంటే. ఇదే కాదు, ఏ ఇండస్ట్రీలో అన్నా పడుతూనే ఉంటారు. ఫస్ట్ టైం ఏదన్నా ఒక ఇండస్ట్రీలో దిగినప్పుడు అక్కడ దాని గురించి నాకు నో కంప్లైంట్స్. సినిమా అంతా తీసేసాము కష్టపడి, చాలా బాగా వచ్చింది. ఇంకా ప్రమోషన్స్ చేసేద్దాం అనుకున్న టైంలో మనం తెలిసినా ఏం చేస్తామండి, ఈవెంట్స్ పెట్టినప్పుడు పెద్దోళ్ళని ఎవరో తెచ్చుకొని మార్కెటింగ్ చేసుకుంటాం. కానీ ఈ ఈవెంట్ మధ్యలో జరిగే మైక్రో ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది చిన్న సినిమాలకి చాలా ఇంపార్టెంట్. ఆ మైక్రో ప్రమోషనల్ యాక్టివిటీస్ వర్కౌట్ అయితేనే ఫైనల్లీ ఇంపాక్ట్ ఈవెంట్ మీదకి వస్తుంది. దానికోసం ఏం చేయాలి, బయట తిరగాలి, జనాలు తిరగాలి, కొత్తగా ఏదైనా చేయాలి. నేను ఒక్కడనే చేస్తే వర్కౌట్ కాదు, నాది కొత్త ఫేస్, నాకు ఫేస్ వాల్యూ లేదు ఇంకా. సో అందుకే మంచి లీడ్ యాక్టర్స్ పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని ప్రమోట్ చేయొచ్చు మంచిగా అన్నట్టే మనం పెట్టుకున్నాం యాక్టర్స్ని. కానీ ఇంత పెట్టుకున్న తర్వాత మేము ఎవరైతే పెట్టుకున్నామో నమ్మకం పెట్టుకొని ప్రమోషన్స్ చేస్తారు అనుకున్నామో, కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోతే ఇంకేం చేయమంటారు మా ప్రొడ్యూసర్స్. ఒక కొత్త వాళ్ళని తీసాం కదా, చిన్న సినిమా అన్న, ఎందుకంటే సినిమాలు చిన్న పెద్ద అని ఎప్పుడు చూడను, కొత్త వాళ్ళు చేసాము, కనీసం అది కూడా చేయకపోతే ఇంకెందుకు.
అందు లక్షలు దారబోసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, సైడ్ క్యారెక్టర్ సినిమాలు చేస్తుంటే దానికి చేస్తున్నారు. కానీ మేమేం తప్పు చేసాం? కొత్త వాళ్ళమనా? తప్పు కదా. తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలి కదా. ఇలాగ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నప్పుడు మాకు ఈ ఎంటైర్ ప్రమోషన్లో మాకు హెల్ప్ చేసింది మా హీరోయిన్ ఒక్కటే. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రాన్ ఫర్ దాట్. మేము ఎక్కడ రోడ్ల మీద తిరగమంటే తిరిగింది, డిస్ట్రిక్ట్స్లో ఇలా బండ్లు ఆపోయి చలాన్లు కట్టమంటే కట్టింది. రీసెంట్గా చిన్నగా స్టార్ట్ చేసాం. మా సినిమా గురించి ఎవరికైతే తెలుసో బ్రాండ్మంగా బండ్లు ఆపి మా సినిమా తెలుసు అంటే వాళ్ళు చలాన్లు కట్టేసేవాళ్ళం. సో అలాగా హైదరాబాద్లో చేసాం, రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాము, అమలాపురంలో చేసాము, మల్టిపుల్ ఏరియాస్లో చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం. కానీ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ఏ న్యూ ప్రొడ్యూసర్ షుడ్ చేంజ్ అండి ఫర్ ఆల్ యాక్టర్స్. మీరు బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నారు నేను మంచివాడిని, నాకు ఇన్నేళ్ళు అయిపోయింది, నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పి. మీరు మరి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకుని పని చేశారు కదా, తీసుకున్న దానికి న్యాయం అయితే చేయాలి కదా. సో దెర్ ఈజ్ నో స్మాల్ ప్రొడ్యూసర్, మీడియం ప్రొడ్యూసర్, బిగ్ ప్రొడ్యూసర్ అంతే. నువ్వు పనిచేసిన సిల్వర్ స్క్రీన్ కానీ యశ్రాజ్ ఫిల్మ్స్ కానీ తీసుకున్న దానికి ప్లీజ్ వర్క్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు. అంటే ఇప్పుడు చెప్పా అదే, మా వాళ్ళు ఇవన్నీ చెప్పుకోలేరు. దీని తర్వాత పోలీస్, దాని తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. సెన్సర్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడం. వాళ్ళకి నాకు ప్రాబ్లం లేదండి. వాళ్ళు చెప్పిన పాయింట్స్లో దే ఆర్ వ్యాలిడ్లీ సేయింగ్ ఇది మా రూల్స్, ఇది ఉంటే మేము ఇది చేయకూడదు అండ్ దే హ్యావ్ స్టాండర్డ్ ప్రాసెస్ సెన్సర్ వాళ్ళకి. అది ఫస్ట్ నుంచి ఎందుకు లేదు? మేము సంవత్సరం 1.5 years బ్యాక్ మా టైటిల్ ఇది అని చెప్పి, మా స్టోరీ ఇది అని చెప్పి, మా స్క్రీన్ ప్లే ఇది అని చెప్పి మేము ఛాంబర్లో రిజిస్టర్ చేసాం. అప్పుడేమైంది? అప్పుడెందుకు అక్కడ రిజెక్షన్ రాలేదు? అంటే ఈ ఇండస్ట్రీ దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉంటే మాలాంటి వాళ్ళకి కష్టం ఉండదు. మనకి 7 ఏళ్ల బ్యాక్ ఇలాంటి ప్రాబ్లం ఇంకో సినిమాకి వచ్చింది, వాల్మీకి అనే సినిమాకి. 2 రోజుల ముందు గదలగొండ గణేష్ని మార్చేశారు. కానీ అక్కడ స్టార్ క్యాస్ట్ ఉంది, స్టార్ డైరెక్టర్ ఉన్నారు, పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ ఉంది, వాళ్ళు ఏదో కోలుకోగలరు. మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక లిమిటెడ్ బడ్జెట్తో తీస్తున్నప్పుడు మేము ఆల్రెడీ ఒక 70% ఆఫ్ ద మార్కెటింగ్ బడ్జెట్ మేము స్పెండ్ చేసేసాం. వానర అండ్ టైటిల్ జనాలు రిజిస్టర్ చేయాలి అని చెప్పి. లాస్ట్ 5 రోజుల ముందు వనవీర అని మార్చం, కానీ అది ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది లాస్ట్ 2 days నుంచి బ్లాంక్ అయ్యాం, జనాలకి ఎలా తీసుకెళ్ళాలి అని. దానికి నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ సార్, మేడం, మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. ఎందుకంటే ఈ 5 రోజుల్లో నేను ఎంత చేసినా ఏం చేసినా మా వల్ల కాదు. ఇప్పటిదాకా మీరు నాకు ఇచ్చిన ఇమ్మెన్స్ సపోర్ట్, మీరు ఎప్పుడు మా చిన్న సినిమాలో చూడలేదు, కంటెంట్ బాగుందని మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఒక్కసారి ఈ టైటిల్ మీరు నాకు జనాల్లో తీసుకెళ్ళేలా చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు తప్పితే ఎవరూ చేయలేరు ఈ పని. ఇంకా ఇది తీసుకెళ్ళండి. ఫస్ట్ రోజు మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్. డిసప్పాయింట్ చేయను. వీ హ్యావ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. నాకు జస్ట్ జనాల్లోకి తీసుకెళ్ళండి చాలు. ఇంతమించి ఇంకేం మాట్లాడను. దిస్ ఆల్ వాట్ ఐ వాంట్ సే. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి రీజన్ ఏంటంటే, నిన్న ఈవినింగ్ మన కిరణ్ అబ్బవరం గారు మా ట్రైలర్ డిజిటల్ లాంచ్ చేశారండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి మేము అవినాష్ గారు మేమందరం అనుకున్నాం. ఏంటి అంటే, ఒక చిన్న సినిమాకి దాదాపు ఇది ఒక 2 years ఎఫర్ట్ అండి ఈ సినిమా. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రొడ్యూసర్స్ మరి ఈయన హీరోగా లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఈ అనుకునే ప్రాసెస్లో మళ్ళీ ఆయన డైరెక్ట్గా కూడా మారాల్సి వచ్చింది. ఇదంతా ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్స్ అన్నింటిలో చెప్పేశారు. చాలా చాలా తక్కువ టైం ఉందండి మాకు. వానర అనే సినిమా పేరు ఇప్పటివరకు పబ్లిక్లో తీసుకెళ్ళింది మీరే. ఇప్పుడు ఈ వనవీర అనే టైటిల్ని కూడా మీరే మీ చేతులతోనే పబ్లిక్లో తీసుకెళ్ళాలండి. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీడియా ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నామండి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అవినాష్ గారు. విష్ గుడ్ లక్ ఫర్ January 1st అండి. అలాగే శాంతను గారికి కూడా. ఇదంతా మా ఫ్యామిలీ అండి. ఈ టీం గురించి ఏమన్నా ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ గురించి చెప్పుకునేది ఏం లేదు. అందరూ ఒక ఫ్యామిలీలాగా పని చేసుకున్నాం, ఫ్యామిలీగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి మా సినిమా మీ చేతిలో పెడుతున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాలాంటి చిన్న సినిమాలకి అంత అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి హోప్ చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ సార్ ఆల్రెడీ చెప్పారు. నిజంగా ద ఓనస్ ఆఫ్ క్యారీయింగ్ అవర్ ఫిల్మ్ టు ది ఆడియన్సెస్ ఇస్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. మనం ఒక మంచి
ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ట్రైలర్ ఆల్రెడీ చూసారు. వివేక్ సాగర్ గారు హెస్ గివెన్ అస్ ద మ్యూజిక్, చోటా కే ప్రసాద్ గారు ఇస్ ఎడిటెడ్ ద ఫిల్మ్. అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కొంచెం మిస్టరీ, కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షన్ థ్రిల్లర్తో 1st Janకి రాబోతున్నాం 2026 టు స్టార్ట్ ఇట్ విత్ అ బ్యాంగ్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఐ ట్రస్ట్ ద తెలుగు ఆడియన్సెస్, దే విల్ సపోర్ట్ అ గుడ్ ఫిల్మ్. అండ్ ఆ నమ్మకంతోనే చాలా కాన్ఫిడెన్స్తో వీర్ గోయింగ్ అహెడ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రాన్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ శాంతను గారు ప్లీజ్. వానర ఈ టైటిల్ గురించి ఎన్నో రోజులు ఆలోచించి అనుకొని మన ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసి దాని అంటే ఆ టైటిల్ కోసం కూడా చాలా ఎఫర్ట్ పెట్టినామండి. బట్ కట్ చేస్తే ఒక 2 days బ్యాక్ సెన్సార్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మాలాంటి సినిమా కొత్తగా తీసిన వాళ్ళు ఎక్స్ట్రీమ్ బడ్జెట్ పెట్టుకొని పోలేరండి. అలాంటప్పుడు మేము ఈ ప్రమోషన్కి ఆల్మోస్ట్ ఒక 80% బడ్జెట్ దాని మీద స్పెండ్ చేసేసినాం ఆల్రెడీ, వానర్ అనే టైటిల్ మీద. కానీ సారీ యా నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో అనుకోకుండా చేంజ్ అయింది. బట్ ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే అండి, వానర లాంటి చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో హైప్ తీసుకొచ్చింది మీ మీడియానే అండి. ఆ క్రేజ్ తీసుకొచ్చింది. మాకు టీజర్కి కానీ ప్రతి దానికి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది, అది మీ సపోర్ట్ వల్లనే. అండ్ టైం తక్కువ ఉంది, ఫస్ట్కి వస్తున్నాము. ఫస్ట్కి రావడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఈ ఉన్న టైంలో టైటిల్ చేంజ్ అయ్యి అది పబ్లిక్కి రీచ్ కావాలంటే అది ఓన్లీ మీ త్రూనే అవుతుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము ఏదో ట్రైలర్ ఈవెంట్ చేద్దామనో అది కాదండి మా మెయిన్ పర్పస్. టైం తక్కువ ఉండి టైటిల్ చేంజ్ అయింది, ఇది మీరు పబ్లిక్కి తీసుకెళ్తారని ఒక నమ్మకంతోనే ఈవెంట్ పెట్టినాము. అండ్ ఐ హోప్ విల్ సక్సీడ్ అండ్ అది మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాము. అండ్ మూవీ మొన్న టీజర్ ఈవెంట్ అప్పుడు చెప్పినానండి, మీరు ఈ మూవీ చూస్తే ఒక సంక్రాంతికి ఒక పెద్ద సినిమా వచ్చిన ఫీల్ వస్తుందండి. ప్రాపర్ ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా ఇది. దీంట్లో ఫన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంటుంది. ఒక 2 hours 3 minutes ఉందండి రన్ టైం మన మూవీది. మీరు ఒక న్యూ ఇయర్ ఒక సెలబ్రేషన్ లాగా ఇక్కడికి వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.